హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ లలిత కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా అయ్యే ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. నేను ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. 3 ఎగ్స్ వేసుకొని కొంచెం సాల్ట్, ఒక 2 మినిట్స్ తర్వాత అలా కొంచెం కలపెడుతూ ఉండండి. కొంచెం ఫ్రై అయ్యాక కారం వేయండి, సరిపడినంత కారం. కారం వేసాక ఒక 1 మినిట్ అలా ఉంచి పక్కకు తీసి పెట్టుకోండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్, జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పొడుగుగా కోసుకుంటేనే బాగుంటుంది, చిన్న చిన్న కంటే. ఒక 1 మినిట్ తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. ఒక 1 మినిట్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. కొంచెం పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది అప్పుడు టేస్ట్. అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యాబేజీ వేసుకోండి. కొంచెం అంత బాగుంటుంది, బయట కొన్నట్టుగా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. కొంచెం అంత క్యాబేజీ తురుము వేసుకొని కలబెట్టుకోండి. క్యాబేజీ కొంచెం మగ్గినాక మనం పక్కకు పెట్టుకున్న ఎగ్గుని దాంట్లో వేసేసేయండి. వేసేసి కొంచెం అటు ఇటు కలబెట్టి జస్ట్ ఒక 1 మినిట్ అలా కలబెట్టి ఉంచేయండి. 1 మినిట్ అయ్యాక దాంట్లో మంచిగా వేడన్నం వేసి అలా కలపెట్టుకోండి. వేడన్నం వేస్తేనే బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే, వేడి అన్నం వేసి మంచిగా కలుపుకొని 1 మినిట్ అలా స్టవ్ మీద పెట్టుకోండి. వేడిగా పిల్లలకి పెట్టండి, మీరు తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట ఫుడ్ తెచ్చుకొని తినే కంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.